క్షణక్షణ పోరాటం కణంకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే పవర్ ఉన్నప్పుడు ప్రతోడు ఎగిరెగిరి పడతారు. పవర్ లేనప్పుడే వారి నిజమైన శక్తి బయటపడుతుంది. దీనికి మంచి ఉదాహరణ వైసీపీ మాజీ మంత్రులు, నేతలు. వైసీపీకి చాలా మంది నాయకులు ఉన్నారు. వీరిలో కొందరు ఫైర్ బ్రాండ్స్ గా కూడా ముద్ర పొందారు. ఇలాంటి వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు విరుచుకుపడేవారు. మైకున్నా లేకున్నా తమదైన శైలిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఇలా అప్పట్లో విపక్ష నాయకులుగా ఉన్న వారిపై తీవ్ర విమర్శలు చేసేవారు. మాటకు మాట అన్నట్టుగా రియాక్ట్ అయ్యేవారు. మరి ఇప్పుడు ఏమైంది? ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేది ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. కొడాలి నాని, రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు ఇలా అనేక మంది నాయకులు ఫైర్ బ్రాండ్లుగా చలామణి అయ్యారు. పెద్ద ఎత్తున మీడియాలోనూ హల్చల్ చేశారు. కొందరు వివాదాలకు కేరాఫ్ అయితే మరికొందరు నిర్మాతాత్మక విమర్శలు, సబ్జెక్ట్ వారి వివరాలను కూడా దారితీసింది. ఇలా ఏదో ఒక రూపంలో అయితే వైసీపీ ఫైర్ బ్రాండ్లు నిత్యం మీడియా ముందుకు వచ్చేవారు. కట్ చేస్తే పార్టీ అధికారం కోల్పోయి 50 రోజులైపోయింది. అయితే ఈ మధ్య కాలంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గ్రామీణ, పట్టణ, నగర స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగాయని ఢిల్లీలో ధర్నా కూడా చేశారు. మరోవైపు అసెంబ్లీలో శ్వేతపత్రాల పేరుతో సర్కార్ జగన్ పాలనను ఏకేసింది. మరి ఇంత జరిగినా ఫైర్ బ్రాండ్లు ఒక్కరంటే ఒకరు కూడా మీడియా ముందుకు రాలేదు. వినుకొండలో జరిగిన హత్యకు సంబంధించి స్థానికంగా ఉన్న బొల్లా బ్రహ్మనాయుడు వంటి నాయకులు మాట్లాడాలి. కానీ ఎక్కడో అనకాపల్లిలో ఉన్న గుడివాడ అమర్నాథ్ స్పందించారు. మొత్తంగా చూస్తే వైసీపీలో బలమైన గళం వినిపించే నాయకులు ఎవరు కూడా ముందుకు రావడం లేదు. మరి దీనికి కారణం ఏమిటి అంటే, ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లకు సంబంధించి అరెస్ట్ అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరిస్థితే తమకు కూడా పడుతుందని ఫైర్ బ్రాండ్లు అంచనా వేస్తున్నారనే చర్చ సాగుతుంది. ఇదే నిజమైతే మున్ముందు ఎవరు బయటకు వచ్చే పరిస్థితి ఉండదని భావించాలి. ఆగస్టు 4 సిపిఐ ఆధ్వర్యంలో రెవెన్యూ భూ బాధితుల సమావేశాన్ని నిర్వహిస్తాం. రెవెన్యూ భూ బాధితులకు అండగా పోరాడతాం. కబ్జా చేసిన అసైన్ భూములను పేద ప్రజలకు పంచాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ జి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రభుత్వ రికార్డుల కాల్చివేతను నిరసిస్తూ ఆగస్టు 4వ తేదీన రెవెన్యూ భూ బాధితులతో సిపిఐ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించబోతున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య ప్రకటించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు, భూ కబ్జాదారులు కలిసి వారు చేసిన అవినీతి అక్రమాలను బయటపడకుండా చూడడం కోసమే ప్రభుత్వ రికార్డులను తగలబెట్టారని అన్నారు. ఈ ఘటన అనంతరం అనేక మంది పేదలు తమ భూములను బలవంతంగా లాక్కున్నారని, తమ భూములు తమకే ఇప్పించాలని మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ప్రధాన కార్యదర్శి సిసోడియాకు 500కు పైగా ఫిర్యాదులు ఇచ్చారని, వీరికి న్యాయం చేయాలని, వీరికి అండగా సిపిఐ నిలబడుతుందని రెవెన్యూ భూ బాధితులతో సిపిఐ ఆధ్వర్యంలో ఆగస్టు 4వ తేదీన సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో బాధితులు పట్ల పోరాటానికి సిపిఐ రూపకల్పన చేస్తుందని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు, సహాయ కార్యదర్శి మహేష్, కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప, సాంబశివ, మనోహర్ రెడ్డి, నియోజకవర్గ కార్యదర్శి కె మురళి, మాధవరెడ్డి, సూరి, తిరుమల, దేవ, శోభ తదితరులు పాల్గొన్నారు. కార్యాలయం ఫైళ్ల దగ్ధం సమస్య పైన చాలా మంది రైతులు అన్యాయం కావడం జరిగింది. వాళ్ళ రికార్డులంతా కూడా ఈరోజు చాలా ఇబ్బందికరంగా మారిపోయాయి. దీనికి సంబంధించి జాతీయ కార్యదర్శి భారత కమ్యూనిస్ట్ పార్టీ నారాయణ గారు గతంలో వచ్చి పరిశీలన చేసి 4వ తేదీ నాడు పెద్ద ఎత్తున భూ బాధితుల సమస్య పైన ఒక సెమినార్ పెట్టాలని, సదస్సు పెట్టాలని తీర్మానించడం జరిగింది. అందులో భాగంగా ఎవరైతే ఈ యొక్క మదనపల్లి, తమ్మలపల్లి, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో భూ బాధితులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా 4వ తేదీ ఉదయం 10 గంటలకు మదనపల్లికి చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఆ విధంగా భూ బాధితులంతా ఒకటే ఐక్యమత్యమై మనం పోరాటం చేయకుండా ఉంటే మనం తీవ్రంగా నష్టపోతామని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మీకు అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రెవెన్యూ అధికారుల భూ బాధితుల సదస్సును ఈ నెల 4వ తేదీన నిర్వహిస్తున్నాం. వీటికి సంబంధించినటువంటి భూ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇటు పుంగనూరు నియోజకవర్గం, తంబాలపల్లి నియోజకవర్గం, మదనపల్లి నియోజకవర్గం, పీలేరు నియోజకవర్గంలో ఎక్కువ మంది
రైతులు, రైతు కూలీలు, లేకపోతే సామాన్య ప్రజలు మేము సర్వస్వము కోల్పోయినాం, మేము ఇండ్లు కోల్పోయినాం, లేదంటే మా ఆస్తులు కోల్పోయినాం, మాకు చదువు సంధ్య రాక మా ఆస్తులు వేరే వాళ్ళ పేర్లతోనో లేదంటే వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనేటువంటి వాటిపైన అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సిఎస్ సిసోడియా గారికి అర్జీలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి తండోపతండాలుగా తమ ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైలు దగ్నమైనటువంటి పరిస్థితిని పరిశీలించి వాటిపైన రెవెన్యూ భూ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో బ్యాంక్ ను మోసగించిన కేసులో కాంగ్రెస్ నేత అరెస్ట్. శంషాబాద్ లోని ఇద్దరు ఇండస్ఇండ్ బ్యాంక్ మేనేజర్లు కూడా ఆదిత్య బిర్లా హౌసింగ్ ఖాతా నుంచి 40 కోట్ల రూపాయలు బదిలీ. ఖాతాదారునికి తెలియకుండా అనధికారికంగా లావాదేవీలు. వెంటనే 20కి పైగా వేర్వేరు ఖాతాలకు సొమ్ము బదిలీ. రాజంపేట కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన బాషిద్ పెద్ద దేశముద్రు అని తెలుస్తోంది. ఆయన కొన్ని సినిమాలను నిర్మించడంతో పాటు నటుడిగాను యాక్ట్ చేశారు. ఇతనిపై పలు స్టేషన్లలో చీటింగ్ కేసులు ఉన్నాయి. బ్యాంక్ ఖాతాదారునికి తెలియకుండా 40 కోట్లు కాజేసిన కేసులో ఇద్దరు బ్యాంక్ మేనేజర్లతో సహా కాంగ్రెస్ నాయకుడు షేక్ బాషిద్ సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాషిద్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ తరఫున రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారని సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం డీసీపీ కె ప్రసాద్ తెలిపారు. కేసు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ముంబైలోని నారిమన్ పాయింట్లోని ఇండస్ఇండ్ బ్యాంక్లో ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఖాతా ఉంది. బ్యాంక్ అంతర్గత ఆడిట్లో భాగంగా జూలై 12న ఈ ఖాతా నుంచి సంసద్లోని ఇండస్ఇండ్ బ్యాంక్కు 15 కోట్లు 25 కోట్లుగా 2 విడతల్లో 40 కోట్లు నగదు బదిలీ అయినట్లు బ్యాంక్ అధికారులు గుర్తించారు. ముంబైలోని ప్రధాన కార్యాలయం అనుమతి లేకుండా అనధికారికంగా ఈ నగదు బదిలీ జరిగినట్లు తేలడంతో జోనల్ హెడ్ ను అప్రమత్తం చేశారు. దీంతో ఇండస్ఇండ్ బ్యాంక్ జోనల్ హెడ్ మణికందన్ రామనాథన్ జూలై 19న సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంక్ మేనేజర్ల పని. పోలీసులకు ఫిర్యాదు. శంషాబాద్ లోని ఇండస్ఇండ్ బ్యాంక్ మేనేజర్ కనుగుల రామస్వామి, సర్వీస్ డెలివరీ మేనేజర్ సఫాయి రాజేష్ ఈ వ్యవహారంలో కీలక సూత్రధారులు. ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ ఖాతాలో కోట్లలో జరుగుతున్న లావాదేవీలను గుర్తించిన 20 నిందితులు పక్కా పథకం వేశారు. జూలై నెలలో జూబ్లీ హిల్స్ కి చెందిన వ్యాపారి షేక్ బాషిద్ పేరుతో బ్యాంక్ అకౌంట్ ను తెరిచారు. ఈ ఖాతాకు ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ చెక్ ఆర్జీజీఎస్ లేకుండా అనధికారికంగా 40 కోట్ల రూపాయల నగదును బదిలీ చేశారు. క్షణాల్లోనే ఈ అకౌంట్ నుంచి జాతీయ ప్రైవేట్ బ్యాంకులోని 20 వేర్వేరు ఖాతాలకు బదిలీ చేశారు. ఈ సొమ్ములో కొంత మొత్తాన్ని వేర్వేరు ఏటీఎంల నుంచి విత్డ్రా చేశారు. బహుమతిగా ఫార్చునర్ కార్లు కొట్టేసిన సొమ్ముతో బాషిద్ 2 టయోటా ఫార్చునర్ కార్లను కొనుగోలు చేశారు. వీటిలో ఒకటంటే బ్యాంక్ మేనేజర్ రామస్వామికి బహుమతిగా అందించాడు. ఆ తర్వాత మిగిలిన సొమ్ముతో బాషిద్ ఢిల్లీకి పరారయ్యాడు. సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు నిందితులు రామస్వామి, రాజేష్లను హైదరాబాద్, బాషిద్ ఢిల్లీలో అరెస్ట్ చేశారు. వీరిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. ఈ కేసులో అరెస్టైన A3 బాషిద్ పెద్ద దేశముద్రే. ఇతనిపై గతంలో హైదరాబాద్ కమిషనరేట్లోని సిపిఎస్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, బోయిన్పల్లి పిఎస్లతో పాటు సైబరాబాద్లోని నార్సింగి, వికారాబాద్ జిల్లాలో మోమిన్పేట ఠాణాలలో 10కి పైగా చీటింగ్ కేసులున్నాయి. బాషిద్ పలు సినిమాలను నిర్మించడంతో పాటు నటించాడు కూడా. అక్రమ కట్టడాలపై మదనపల్లి ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా అమ్మ చెరువు మిట్ట ఇందిరమ్మ కాలనీలో నాయి బ్రాహ్మణులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెళ్లారు. అక్కడే ఉండే స్థానికులు ప్రజలందరూ ఇక్కడ ఒక అక్రమ కట్టడాలు ఉన్నాయి సార్, కబ్జా చేశారు, దీనిపైన మీరు చర్య తీసుకోవాలి ఎమ్మెల్యేకి తెలిపారు. వెంటనే ఎమ్మెల్యే అధికారులకు తెలియజేశారు. మంగళవారం ఉదయం రెవెన్యూ మరియు పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్లి అక్రమ కట్టడాలను జేసీబీ సహాయంతో తొలగించారు. ఇందిరమ్మ కాలనీ ప్రజలు అక్రమ కట్టడాలను తొలగించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది కూడా వెరికే ఏం ఇబ్బంది లేదు. దొరికాయి గుణాలు కూడా దొరికాయి.
ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం తరగతులను బుధవారం ప్రారంభించారు. ఆర్ఆర్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రెసిడెంట్ నాదెళ్ల ద్వారకానాథ్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మరియు మొదటి సంవత్సరం విద్యార్థులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రెసిడెంట్ నాదెళ్ల ద్వారకానాథ్ మాట్లాడుతూ కళాశాలలో చేరిన విద్యార్థులను మరియు తనపై ఉన్న నమ్మకంతో తమ పిల్లలను ఇక్కడ చేర్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంపొందించుకోవాలని అన్నారు. మా కళాశాలలో నాణ్యతమైన విద్యను విద్యార్థులకు అందిస్తామని ఆయన తెలిపారు. కళాశాలలోని విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్న్షిప్లు అందజేస్తామని, విద్యార్థులు పరిశోధన రంగంలోని రాణించాలని ఆయన అన్నారు. విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బ్లాక్ చైన్ మరియు మెషిన్ లెర్నింగ్ వంటి నూతన సాంకేతిక అంశాలపై అవగాహన పెంచుకోవాలని ఆయన అన్నారు. విద్యార్థులు పరిశోధన రంగంలో రాణించాలని, పరిశోధనలపై దృష్టి సారించాలని ఆయన అన్నారు. మా కళాశాలకు NBA మరియు NAAC A+ అక్రిడేషన్లు ఉన్నాయని అన్నారు. విద్యార్థులు కళాశాలలో గల ల్యాబ్, లైబ్రరీ, ఇన్నోవేషన్ సెల్ మొదలైన వాటిని సకాలంలో వాడుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 15 మంది ఎంపీటీసీలు, 5గురు కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అందరికీ పార్టీ జెండాలు కప్పి సాదరంగా పార్టీలోకి చంద్రబాబు ఆహ్వానించారు. కుప్పం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని టీడీపీలో చేరిన నాయకులు తెలిపారు. గత 5 ఏళ్లలో కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాటలతోనే గడిపేశారని, ఎలాంటి అభివృద్ధి చేయలేదని చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ప్రజా ప్రతినిధులను అధిష్టానం పట్టించుకోలేదని ఆరోపించారు. కేవలం వాలంటీర్లను నమ్ముకుని నాయకులు పనిచేశారని చెప్పారు. వైసీపీ సభలకు రాకపోతే పథకాలు కట్ చేస్తామంటూ లబ్ధిదారులను బెదిరించారని గుర్తు చేశారు. వాలంటీర్ల ద్వారా మీటింగ్లకు వస్తున్న జనాన్ని చూసి పెద్ద నాయకులంతా సంతోషపడుతున్నారు. పార్టీ పరిస్థితి బాలేదని అప్పటి ఎంపీ రెడ్డప్పతో చెప్పినా పట్టించుకోలేదని తెలిపారు. ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిపోతామని తెలిసినా ప్రజలను తప్పుదోవ పట్టించుకునేందుకు వైసీపీ నాయకులు మైండ్ గేమ్ ఆడారని మండిపడ్డారు. కుప్పంలో ఓ వ్యక్తి అరాచకాలకు పాల్పడ్డారని, దానివల్ల ఇప్పుడు వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. గత 5 ఏళ్లలో ప్రతిపక్షాన్ని వైసీపీ సర్కార్ తీవ్రంగా అవమానించిందని తెలిపారు. చంద్రబాబు కుప్పం వస్తే గలాటాలు చేయించారని టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు పేర్కొన్నారు. క్షణ పోరాటం కనకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.